Hello viewers, This is Naresh. this is Abhinav. Welcome to N Group of Entertainments. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే టీచర్ అండ్ పేరెంట్ మీటింగ్లో ఎలాంటి పాయింట్స్ అడగాలి. ప్రతి ఒక్కరు టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే మా పిల్లల గురించి బాగా తెలుస్తుంది, చాలా మంది క్లారిటీ అనేది ఉండదు. సో ఈరోజు దాని గురించి క్లారిటీ ఇచ్చేదానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బిహేవియర్ అండ్ టాకింగ్. సో మన పిల్లల యొక్క బిహేవియర్ అని అంటే టాకింగ్ ఎలా ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. మా పిల్లలు పక్క వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, సో పొలైట్గా మాట్లాడుతున్నారా, లేదా హార్ష్గా మాట్లాడుతున్నారా, లేదా సెన్సిబుల్గా మాట్లాడుతున్నారా, లేదా నాన్సెన్సే మాట్లాడుతున్నారా. సో ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల మన పిల్లల యొక్క బిహేవియర్ అనేది, అలాగే వాళ్ళు మాట్లాడే విధానం అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనిపిస్తుంది. సో మేము స్కూల్లో చదువుకునేటప్పుడు మనం వెళ్ళినప్పుడు పిల్లలతో పక్క వాళ్ళతో వాళ్ళు చేస్తుండేవాళ్ళం, క్లాసెస్ సరిగా వినేవాళ్ళం కాదు. సో ఇలాంటివి ఎప్పుడు ఉండేది. నువ్వు చదువుకునేప్పుడు మీ క్లాస్లో ఎలా బిహేవ్ చేసేవాడు? నేను చదువుకునేటప్పుడు మాత్రం నార్మల్గా సైలెంట్గా ఉండేవాడిని. 3-4 days తర్వాత అంటే కొంచెం మిగిలేవాడిని, పిల్లలతో మంచిగా ఆడుకునేవాడిని. అంటే హానెస్ట్గా ఉండేవాడిని అనమాట. అబద్ధాలు చెప్పడం, చాడీలు చేయడం, గిల్లడం అలాంటి అయితే నాకు ఎక్కువ అయిపోయేది, అలవాటు అయిపోయేది. సో చిన్నప్పుడు స్కూల్లో గుడ్ బై లాగా ఉండేవాడు అనమాట. బట్ పిల్లలు ఈ రోజులు అయితే పిల్లలు చాలా ఎలా అంటే చాలా క్రేజీగా వాళ్ళని గిల్లడం, కొట్టడం ఇలా ఉంటున్నారు ప్రజెంట్. మీరు కూడా ఇలా చేసింటే ఎవరైనా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఎలా ఉండేవాళ్ళు? సో స్కూల్ లెవెల్లో నేను మా ఊళ్ళో చదువుకున్నాను కాబట్టి మాకు స్కూల్ పక్కనే ఉండేది. సో మా స్కూల్కి వెళ్ళాలని బాగా ఇంట్రెస్ట్ వచ్చేది, ఎందుకంటే మేము వెళ్ళి ఫస్ట్ బెల్ కొట్టేవాళ్ళం స్కూల్లో. సో అందువల్ల స్కూల్కి వెళ్ళాలని బాగా ఇంట్రెస్ట్ వచ్చేది. సో ఇంకోటి వచ్చేసరికి బిహేవియర్ అండ్ టాకింగ్కి వచ్చేసరికి పిల్లలతో బాగానే కలిసిపోయేవాళ్ళు, ఎందుకంటే మాకు సబ్జెక్ట్స్ ఎలా ఉండేవో స్పోర్ట్స్ అవర్స్ కూడా అట్లాగే కండక్ట్ చేసేవాళ్ళు. స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండడం వల్ల టీచర్స్ గిఫ్ట్లు ఎక్కువ పడేవాళ్ళమే. సో ఈవెన్ క్లాసెస్లో కూడా బాగా చదువుకునే వాళ్ళం కాబట్టి టీచర్స్ ఎక్కువ అప్రిషియేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో నాకు ఎడ్యుకేషన్ స్కూలింగ్ లెవెల్ అయితే కొంచెం బాగానే అంత పాజిటివ్లోనే నచ్చిందేమో అనిపిస్తుంది. బిహేవియర్తో పాటు వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా పిల్లలు స్కూల్ టైంలో సపోజ్ టీచర్ అవైలబుల్ లేదనుకోండి, ఆ ఫ్రీ టైంలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అంటే ఏమైనా రాస్తున్నారా, లేకపోతే పక్క వాళ్ళను తిడుతున్నారా, కొడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్ ఏమన్నా డ్రా చేస్తున్నారా. సో ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది. కొందరు ఇన్నోవేటివ్గా థింక్ చేసి చేయడం, రైటింగ్ చేయడం అని ట్రాక్ చేయడం అని చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ గుడ్ హ్యాబిట్. టీచర్స్ అనే వాళ్ళు అబ్జర్వ్ చేసి మనకు చెప్తే మనం కూడా వాళ్ళు ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మనం డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, వాళ్ళకు కొంచెం మనం టైం ఇచ్చి. సో ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు కూడా సో వాళ్ళు ఈరోజు ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా డ్రాయింగ్స్ డ్రా చేయడం కానీ, లేదంటే వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ రావడం, లేదంటే వాళ్ళకి ఏమైనా అప్రిషియేషన్ రావడం. సో ఇట్లాంటివి జరిగినప్పుడు మన పిల్లల్ని కనుక్కోవాలి ఫస్ట్. సో దాని ద్వారా ఏంటంటే పిల్లలు ఏదైనా ఆ రోజు ఏదైనా అచీవ్మెంట్ అనేది వాళ్ళకి వస్తే మనం అప్రిషియేట్ చేసి, ఎప్పుడైతే మనం దాన్ని పొగుడతామో, వాళ్ళని అప్రిషియేట్ చేస్తామో, వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. సో మనం టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మనం డైరెక్ట్గా అడగచ్చు. సో ఇట్లా మా బాబు సో గేమ్ బాగా ఆడుతున్నారంటే కదా, నిజమేనా? అప్పుడు వాళ్ళ టీచర్స్ కూడా సో ఇట్లా ఈ గేమ్ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, సో ఇట్లా బాగా ఎంకరేజ్మెంట్ చేయొచ్చు, మనం దీంట్లో కొంచెం ఫర్దర్ మనం తీసుకెళ్ళచ్చు. ఇట్లాంటివి ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నువ్వు స్కూల్ టైంలో నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందులో ఉండేది ఎక్కువ? నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎక్కువ ఏముందంటే స్పోర్ట్స్. స్పోర్ట్స్ నెక్స్ట్ సబ్జెక్ట్కి వచ్చేసిన తర్వాత కొంచెం మ్యాథ్స్ చేసేవాడిని. మ్యాథ్స్ స్పోర్ట్స్లో అయితే కబడ్డీ, క్రికెట్, ఖోఖో చాలా బాగా ఆడేవాడిని. అన్ని అవుట్డోర్ గేమ్స్? అవుట్డోర్ గేమ్స్ చాలా. ఇండోర్ గేమ్స్ క్యారమ్, చెస్ కూడా ఇంట్రెస్టే. నాకు మా స్కూల్ డేస్లో ప్రైజ్ కూడా వచ్చాయి. మీకు ఇంకా ఎలాంటి పాయింట్స్ అయితే బాగుంటుంది మీటింగ్? సో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో మనం ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు సో నెక్స్ట్ పిల్లల యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతి ఒక్క పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు ఏదైతే పాజిటివ్ ఉంటుందో దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, నెగిటివ్స్ని ఫర్గెట్ చేస్తారు. సో బట్ అది చాలా అంటే చాలా తప్పు. పిల్లల యొక్క నెగిటివ్స్ అనేవి మనం ఇప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ నెగిటివ్స్ని మనం ఎంత కడిగి మనం రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనకు వాళ్ళ చిన్నపిల్లల వయసులోనే మనం ఆ నెగిటివ్స్ని అనేవి మనం రెడ్యూస్ చేయగలిగితే, తగ్గించగలిగితే, సో వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి కొంచెం మంచి పిల్లలుగా తయారవుతారు.
మనం చిన్నపిల్లల వయసులోనే మనం ఆ నెగిటివ్స్ నెగ్లెక్ట్ చేసామనుకోండి, పెద్ద అయ్యాక మనం ఆ నెగిటివ్స్ని తగ్గించాలన్నా కూడా మన వల్ల కాదు. సో ఎప్పటికి వాళ్ళు తగ్గరు, నెగిటివ్స్ అనేవి తగ్గించుకోలేము సార్. సో నువ్వు చిన్నప్పుడు ఎలాంటి పాజిటివ్స్ ఏముండే, నెగిటివ్స్ ఏముండే? పాజిటివ్స్ అంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండేవాడిని. అంటే చిన్న చిన్నగా అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని పనులు సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ స్కూల్కి వెళ్ళి టైంకి వెళ్ళేవాళ్ళం, ఇన్ టైంకి వెళ్ళేవాళ్ళము, మన టైంకి వచ్చేవాళ్ళము. సో డుమ్మాలు కొట్టడం అయితే చేయకపోయేవాడిని. ఎవ్రీడే కొంచెం డిసిప్లిన్గా వెళ్ళేవాళ్ళము. వేరే వాళ్ళతో ఫైటింగ్ ఇలా చాలా తక్కువ ఉండేవి. ఇవి కొంచెం పాజిటివ్స్. నెగిటివ్స్ అంటే నెగిటివ్స్ అంత ఎక్కువ లేకుండే. అప్పుడు మాది పెద్ద ఫ్యామిలీ, చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళం. ఏదో ఒక రోజు ఏదో ఒక డుమ్మా కొట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు మాకు. కాకపోతే చిన్న చిన్న అబద్ధాలు చెప్పేవాళ్ళం. ఏమైనా హోంవర్క్ రాకపోతే ఏదో ఒక రీజన్ చెప్పేవాళ్ళం. మీరు ఎలా చెప్పేవాళ్ళు? మీరు? నా పాజిటివ్స్ అంటే నేను చెప్పాను కదా, అవి స్పోర్ట్స్లో ఎడ్యుకేషన్ కొంచెం స్ట్రాంగ్ ఉండేవన్నీ. సో అవి నాకు పాజిటివ్స్. సో నెగిటివ్ వచ్చేసరికి క్లాస్లో ఎప్పుడు చూడు నేనే టాప్ రావాలి చిన్నప్పుడు విన్ చేసుకునేవాడిని. సో ఆ టాప్ రావడం కోసం నేను ఎక్కువ ముందే క్లాసెస్కి వెళ్ళి చదువుకొని ఫస్ట్ బెంచ్లో ఎవరిని కూర్చొని ఉండేవాడిని. సో ఇది కొంచెం నాకు ఇప్పుడు ఆలోచిస్తే ఎంత చిన్నప్పుడు ఎంత స్లీవ్ బిహేవ్ చేసామనిపిస్తుంది. సో అదేమో నాకు కొంచెం నెగిటివ్ ఏమో అనిపిస్తుంది. సో అది ఇప్పుడు ఫస్ట్ అవర్ అనుకోవడం. సో అది తప్పించి మరి ఎక్కువ అంత నెగిటివ్స్ అయితే ఏమీ లేవు చెప్పుకోదగ్గవి. సో వీటితో పాటు సో ఇంకే పాయింట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లల ఒక ఎడ్యుకేషన్ స్ట్రెంత్. యాక్చువల్గా పిల్లలు వాళ్ళు కొన్ని సబ్జెక్టులో స్ట్రాంగ్గా ఉంటారు, కొన్ని సబ్జెక్టులో వీక్గా ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్లో బాగా రైటింగ్ అండ్ రీడింగ్ కానీ కొంచెం నాలెడ్జ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా చదువుతున్నారు, ఆ సబ్జెక్ట్ ఎక్కడ వీక్గా ఉంటే ఆ సబ్జెక్ట్ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలి, మనం టీచర్స్ వాళ్ళని అడగాలి. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో బాగా ఇంట్రెస్ట్, ఏ సబ్జెక్ట్లో బాగా చేయట్లేదు, సో అవి డిస్కస్ చేసి మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. అభినవ్ గారు, మీరు అయితే ఇంకెలాంటి పాయింట్స్ అడగాల్సుకున్నారు? సో నాకు తెలిసినంత వరకు టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు ప్రతి పేరెంట్స్ అడిగే బేసిక్ క్వశ్చన్, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు లేదా మా అమ్మాయి ఎలా చదువుతుంది. సో బేసిక్ ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు ఎక్కువ. సో నువ్వు చెప్పినట్లు సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, బట్ బిహేవియర్ అండ్ టాకింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటని తెలుసుకొని ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుంటే పిల్లల్ని మనం మంచి ప్రయోజనం చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే బిహేవియర్ తెలుసుకుని వాళ్ళు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామో వాళ్ళ క్యారెక్టర్ అనేది మనకి ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. సో మనకు మంచి క్యారెక్టర్ అనేది మనం వాళ్ళకి డిజైన్ చేసి చేయాలంటే మనం సో వాళ్ళ బిహేవియర్ అండ్ టాకింగ్ అనేది మనం తెలుసుకోవాలి, వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని తెలుసుకోవాలి, వాళ్ళ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ తెలుసుకోవాలి. సో ఆ తర్వాతే మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ అని తెలుసుకోవాలి. సో ఇప్పుడు నువ్వు చెప్పినట్లు సబ్జెక్ట్ నాలెడ్జ్లోకి వచ్చేసరికి సో వాళ్ళకి ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నారో తెలుసుకుంటే సో వీక్ ఉన్నామో మనం ఇంప్రూవైజ్ చేయాలి. సో ఈ స్ట్రాంగ్ ఉన్నది ఏంటంటే ఏ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి 10th క్లాస్ తర్వాత మనం మ్యాథ్స్ కోర్సెస్ అనేవి ప్రిఫర్ చేయొచ్చు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో స్ట్రాంగ్ ఉన్నారనుకో, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బైపీసీ కైండ్ ఆఫ్ కోర్సెస్ అనేవి మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఇట్లా ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ఎలాంటి సబ్జెక్ట్స్ స్ట్రాంగ్ ఉండేవాడు, ఏ సబ్జెక్ట్స్ వీక్ ఉండేవాడు? నాకు మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉండేది, మ్యాథ్స్ కానీ సైన్స్. సో బయాలజీ చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు ఏ టాపిక్ అయినా. అప్ టు 6th క్లాస్ వరకు అయితే చాలా బోరింగ్ అనిపించేది. తర్వాత మాకు అంటే వేరే టీచర్ వచ్చారు. సో అతను వచ్చాక సైన్స్ చాలా ఇంట్రెస్ట్గా చెప్పాడు. మన బాడీలో ఉండే మనకు సైన్స్ అంటే మనకు బాడీలో ప్రతి పార్ట్ కానీ మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అని చెప్పేవాళ్ళు కదా. సో అది చాలా ఇంట్రెస్ట్గా చెప్పాడు అనమాట. మాకు బాగా నచ్చింది అనమాట సైన్స్. సో అలా నా ఇంట్రెస్ట్ను మళ్ళీ ఇంటర్లో కూడా ఎంపీసీ తీసుకున్నాను. తర్వాత బీటెక్లో కూడా అలానే కంటిన్యూషన్ అయింది. కొంచెం టెక్నాలజీ సైడ్ కూడా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. సో నేను ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళిపోయాను. సో ఇలా మనం కొంచెం మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మనం రికగ్నైజ్ చేసుకుంటే వెళ్తే ఈజీగా మన ఫ్యూచర్లో మన డ్రీమ్ జాబ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉండేది అప్పుడు? సో నేను మ్యాథమెటిక్స్ బాగా స్ట్రాంగ్ ఉండేవాడిని. అప్ టు 9th స్టాండర్డ్ వరకు కూడా నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. చిన్నప్పుడు స్కూల్లో మ్యాథ్స్ మేడంతో ఎన్ని దెబ్బలు తిన్నాను. బట్ నేను 10th క్లాస్కి వచ్చినప్పుడు మా బ్రదరు మ్యాథమెటిక్స్ అనేవి నాకు ఇట్లా స్పెషల్ క్లాసెస్ తీసుకున్నారు సమ్మర్ హాలిడేస్లో. సో ఆ తర్వాత మ్యాథ్స్ అనేది ఫుల్ స్ట్రాంగ్ అయిపోయాను. నేను ఎంత స్ట్రాంగ్ అయిపోయానంటే 10th క్లాస్లో వన్ ఆఫ్ ది యూనిట్ టెస్ట్లో సో టాప్ స్కోర్ అయ్యాను నేను. సో ఆ 25/25 వచ్చాయి. సో అంత స్ట్రాంగ్ అయిపోయాను మ్యాథమెటిక్స్లో. సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇంటర్మీడియట్లో నేను కూడా ఎంపీసీ తీసుకున్నాను. హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అనేది తీసుకున్నాను. ఇట్లా నా ఎడ్యుకేషన్ పాత్ అనేది మూవ్ అయింది. మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ పైన చెప్పిన ఎడ్యుకేషన్ స్ట్రెంత్ కానీ మీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కానీ
చైల్డ్ బిహేవియర్ కానీ, సో ఇందులో ఏ పాయింట్స్ నచ్చినా కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టీచర్ అండ్ పేరెంట్ మీటింగ్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారో సో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అలాగే మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఆ టాపిక్ మీద మా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనాలిసిస్ అనేది చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.